వర్సెస్ తెలంగాణ. కాళేశ్వరం ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకం. పాలమూరు సిబిఐ దర్యాప్తు అక్కర్లేదు. కాళేశ్వరం అద్భుతం సుప్రీం. ఆ ప్రాజెక్టుతో తెలంగాణకు సాగు ముఖ చిత్రం మారింది. పాలమూరులో అవినీతి లేదు. సిబిఐ దర్యాప్తు అక్కర్లేదు. జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ నాగరత్న బెంచ్ స్పష్టీకరణ. కాంగ్రెస్ కమిషన్ల నుంచి దృష్టి మరల్చేందుకే కమిషన్. ధర్మమే గెలుస్తుంది. కాంగ్రెస్ బీజేపీ కలిసి కాళేశ్వరాన్ని విప్లవ ప్రాజెక్టుగా చూపే ప్రచారం చేస్తూ కుట్రలు తెరలేపినాయి. ప్రజలకు వాస్తవాలన్నీ తెలుసు. దేశంలోని చట్టాలు, న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణ నమ్మకం ఉన్నది. మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా, డ్రామాలు చేసినా ముమ్మాటికి న్యాయం, ధర్మం గెలుస్తాయి. కేటీఆర్. తెలంగాణ కన్నీటిపాట, ఏపీ కేంద్రం జలకలాట. గోదావరి తరలింపునకు రంగంలోకి మోదీ సర్కార్. పోలవరంపై 28న 4 రాష్ట్రాల సీఎంలతో రివ్యూ. శరవేగంగా పోలవరం పూర్తికి ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్. తెలంగాణను ఎండబెట్టి గోదావరిని కొల్లగొట్టి తొలిసారి ఒక సాగునీటి ప్రాజెక్టుపై ప్రధాని స్థాయిలో ప్రత్యేక చొరవ. రైతు బీమాకు సర్కారు డోకా. ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించని ప్రభుత్వం. ఇంకా 100 కోట్లకు పైగా బకాయిలు. పరిహారం నిలిపివేసిన జీవిత బీమా సంస్థ. డంబాలా కాల్చివేత. 27 మంది నక్సల్స్ ఎన్కౌంటర్. ఎదురుకాల్పుల్లో డిఆర్జీ జవాన్ కూడా మృతి. ఛత్తీస్గఢ్ అడవుల్లో భీకర కాల్పులు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్. కేసీఆర్ పాలనలో తెలంగాణకు వాల్యూ. 9 ఏళ్లలో రెట్టింపు కంటే ఎక్కువ వృద్ధి. పలు చోట్ల జోరుగా వానలు. తడిసిన ధాన్యం, అన్నదాత ఆగం. ఆదాబ్ హైదరాబాద్. ప్రధానిగా దేశానికి వన్నె తెచ్చిన మహానాయకుడు రాజీవ్. బలమైన ఆర్థిక దేశంగా భారత్ను నిలబెట్టిన ఘనత ఆయనదే. పహల్గాం దాడుల్లో కేంద్రానికి మేం మద్దతు ఇస్తే కిషన్ రెడ్డి దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు రాహుల్ పై విమర్శలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు. ఘనంగా భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి నివాళులర్పించిన సీఎం రేవంత్, టీపీసీసీ అధ్యక్షులు, మంత్రులు. కగార్ రాజేసిన అంగార్. ఛత్తీస్గఢ్ లో మరో భారీ ఎన్కౌంటర్. అగ్రనేత అంబాలా సహా 28 మంది మావోయిస్టుల మృతి. అయోధ్యలో మరో కీలక ఘట్టం. జూన్ 5న రామ్ దర్బార్ ప్రతిష్ఠ. కాంగ్రెస్ అగ్రనేతలపై ఈడీ సంచలన ఆరోపణలు. 142 కోట్లు లబ్ధి పొందారని ఆరోపణ. ఆస్తులను జప్తు చేసే వరకు ఆదాయాన్ని అనుభవించారు. రాహుల్, సోనియాలపై మాఫీ కేస్. కోర్టుకు తెలిపిన ఈడీ. ఇది ప్రతీకార బెదిరింపులకు, రాజకీయాలకు నిదర్శనం. సత్యమేవ జయతే అంటూ ట్వీట్. ఉగ్రవాద నిర్మూలనే మోడీ సర్కార్ లక్ష్యం. పెండింగ్ బిల్లులు చెల్లింపు. గ్రామ పంచాయతీలకు 153 కోట్లు విడుదల చేసిన తెలంగాణ సర్కార్. ఒకే రోజు 9,990 బిల్లులు క్లియర్ చేసిన ప్రభుత్వం. పాలన చేతకాక డైవర్షన్ పాలిటిక్స్. కమిషన్లు తప్ప ప్రభుత్వానికి మరో దారి కనిపించట్లేదు. మీ నోటీసులు దూది పింజల్లా ఎగిరిపోతాయి. న్యాయం, ధర్మం, నిజాయితీ ఎప్పటికీ ఓడిపోదు. ఎస్ఎల్బీసీలో మృతదేహాలను బయటికి తీయలేని దద్దమ్మ ప్రభుత్వం. నల్లగొండ మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బరి తెగించిన వెస్టర్న్ నిర్మాణ సంస్థ. చేవెళ్ల మాజీ ఎంపీ కనుసన్నల్లో పేట్రేగిపోతున్న వైనం. నోటీసులకు భయపడే ప్రసక్తే లేదు. కేసీఆర్ బండారం బయటపెడతా. కాళేశ్వరం విచారణ నోటీసులపై బీజేపీ ఎంపీ, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు. ప్రభుత్వ భూమికే కబ్జాదారుల పంగనామాలు. ఉప్పల్లో ప్రభుత్వ భూమి లీజుకు ఇచ్చి కోట్లు గడిస్తున్న అక్రమార్కులు. ఆజ్ కీ బాత్. గరీబోళ్లకు 60 గజాల్లో ఇల్లు ఉండాలి అని సర్కార్ నిబంధన. మీరేమో 600 గజాల్లో ఉంటున్నారు. సర్కార్ అధికార భవనాలు, ఎమ్మెల్యే క్వార్టర్స్, మంత్రుల నివాస భవనాలు అన్ని 60 గజాల్లోనే ఉండాలి. అన్ని పన్నులు కట్టే ప్రజల నిబంధన కూడా పాటించాలి. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్. నంబాల కేశవరావు సహా 27 మంది మృతి. అబూజ్మడ్ అడవుల్లో 72 గంటల పాటు కొనసాగిన ఆపరేషన్. ప్రజలకు శాంతిని అందిస్తాం ప్రధాని మోదీ. ఇది కీలక విజయం అమిత్ షా. జోరుగా వానలు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు. అలర్ట్ గా ఉండండి. ఒడ్లు తడవకుండా చర్యలు చేపట్టండి సీఎం రేవంత్. యుద్ధం చేయలేకే రాహుల్ పై విమర్శల. ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. జనసంద్రంగా కొండగట్టు. నేడు హనుమాన్ జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని కొండగట్టు క్షేత్రం జనసంద్రంగా మారింది. వక్ఫ్ అనేది చారిటీ మాత్రమే. వక్ఫ్ విధానం అనేది ఇస్లాంలో ఓ కాన్సెప్ట్ అయినప్పటికీ అది కేవలం చారిటీ మాత్రమేనని, ఇస్లాంలో ముఖ్యమైన భాగం కాదని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
అందువల్ల ఆ బోర్డులో ముస్లిమేతరులను సభ్యులుగా అనుమతించవచ్చని తెలిపింది. పాక్లో మంత్రి ఇంటికి నిప్పు. అమెరికా రక్షణకు స్వర్ణ కవచం గోల్డెన్ డోమ్ మిసైల్ డిఫెన్స్ ప్రాజెక్టును ప్రకటించిన ప్రెసిడెంట్ ట్రంప్. స్పేస్లో సైతం మిసైల్స్, లేజర్ వెపన్స్ మోహరించనున్నట్టు వెల్లడి. ప్రపంచంలో ఎక్కడి నుంచి మిసైల్ దూసుకొచ్చినా అడ్డుకునేలా ఏర్పాటు. 2029 నాటికల్లా అందుబాటులోకి తేనున్నట్టు ప్రకటన. ప్రధాని ముందుకు పోలవరం పంచాది. ముంపుపై మోదీకి వివరించనున్న రాష్ట్ర అధికారులు. జీఎస్టీ స్కామ్ 3,000 కోట్ల పైనే. మొత్తం 75 గాను 45 కంపెనీలను పరిశీలించగా బయటపడ్డ భాగోతం.